హాయ్! నమస్తే అండి. వెల్కమ్ టు సుకుమారి వీడియోస్. మీరు చూస్తున్న ఈ కారప్పొడిని నేను ఇంట్లో స్వయంగా చేసుకున్నదన్నమాట. ఈ కారప్పొడి మనం అన్నిట్లోకి యూజ్ చేసుకోవచ్చు. మనకి అన్నంలోకి, టిఫిన్‌లోకి, ఇడ్లీ, దోస మరియు కూరల్లోకి అన్ని రకాలుగా గూడా వాడుకోవచ్చనమాట. ఒక్కసారి గనక మనం ఇది చేసి ఇంట్లో పెట్టుకుంటే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే చాలా కాలం గూడా స్టోర్ చేసుకోవచ్చు కూడా. మనకి బయట నుంచి తెచ్చిన కారప్పొడులైతే ఊరికే పాడైపోతా ఉంటాయి. అలా గాకుండా మనం ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకున్నామనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్‌కు టేస్టు, అలాగే చాలా కాలం నిలవ గూడా ఉంటాయన్నమాట. పైగా దీంట్లో మన ప్రిజర్వేటివ్స్ ఏమీ కలపం గదా! చాలా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ కారప్పొడి ప్రాసెస్ నేను స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ కారప్పొడి కోసము వేరుశనగ పప్పులు, వేయించిన శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు తీసుకున్నాను. ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. నేను కరెక్ట్‌గా కొలతలతో, కప్పులతో సహా చూపిస్తున్నాను. చూసి చేసేసుకోవచ్చు ఈజీగా. ముందుగా వేరుశనగ పప్పుల్ని బాగా వేయించుకొని పొట్టు తీసి ఉంచుకోండి. అలా పొట్టు తీసి ఉంచుకున్న వేరుశనగ గుళ్ళని 2 కప్పులు తీసుకున్నాను. తర్వాత వేయించిన శనగపప్పు, మనం చట్నీలు చేసుకుంటాం గదా! పుట్నాల పప్పు, ఆ వేయించిన శనగపప్పుని 1 కప్పు తీసుకోవాలి. తర్వాత జీలకర్ర 1 కప్పు కొంచెం వెల్తుగా తీసుకోండి. 1 కప్పు ధనియాలు, 1 కప్పు ఎండుమిర్చి మధ్యలో హాఫ్ చేసేసి ఎండుమిర్చిని 1 కప్పు అలా తీసుకోండి. 1 కప్పు వెల్లుల్లిపాయలు, 1 కప్పు కరివేపాకు పొడి. ముందుగానే నేను కరివేపాకుని తీసుకొని వేయించి పొడి చేసి ఉంచుకున్నాను. మీకు ఆ పొడిని చూపిస్తున్నాను. ఆ పొడిని ఎలా చేశానో మీకు లాస్ట్‌కి చూపిస్తాను. ఇలా అన్ని కొలత ప్రకారం తీసుకుంటే మన కారప్పొడి చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏరుశనగ పప్పులు ఎలాగో ముందుగానే వేయించి ఉంచాం కదా! ఇప్పుడు వేయించిన శనగపప్పు, జీలకర్ర, ధనియాలు బాగా ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి క్రిస్పీగా వచ్చేంత వరకు. లేకపోతే స్టవ్ మీద పెట్టుకొని లైట్‌గా ఒకసారి వేయించుకోండి. తర్వాత ఎండుమిర్చిని కూడా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వాటిని కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాడకుండా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు కూడా మీకు ఇష్టమైతే గనక తొక్కతో వేసేసుకోవచ్చు. అలాగే తొక్క ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇలా మొత్తం ఒలిచేసుకొని వాటిని కూడా ఒక కప్పులోకి తీసుకోండి. ఇలా అన్నిటిని తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు కారప్పొడి ఎలా చేయాలో చూసేద్దాము. కరివేపాకుని, వెల్లుల్లిపాయల్ని పక్కన ఉంచుకుందాము. వీటిని లాస్ట్‌కి యాడ్ చేయాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లో ముందుగా వేయించి ఉంచుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలను యాడ్ చేయాలి. అన్నిటిని ఒక్కసారి మిక్సీ పట్టకుండా ఇలా 1 బై 1 మిక్సీ పట్టుకుంటూ ఉండాలి. ఇలా యాడ్ చేసిన వాటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరి ఒక్కసారే మెత్తగా పౌడర్‌లాగా చేసుకోకుండా కొంచెం బరకగా పట్టుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఏరుశనగ పప్పులు, వేయించిన శనగపప్పు తీసుకొని హాఫ్ క్వాంటిటీ తీసుకోండి. అన్నీ ఒక్కసారే వేసేయకుండా హాఫ్ కప్పున్నర తీసుకొని కచ్చాపిచ్చాగా మిక్సీ చేసుకోండి. ఇది కూడా ఎక్కువ ఫైన్ పౌడర్‌లాగా చేయకుండా కొంచెం కచ్చాపిచ్చాగానే చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం మిక్సీ వేసి మళ్ళీ పౌడర్‌లాగా చేసుకోవచ్చనమాట. ముందుగానే ఒక్కసారిగా మెత్తటి పౌడర్‌లాగా చేస్తే గనక మనకి ఇంగ్రీడియెంట్స్ అన్నీ సరిగ్గా కలవ్వు. అందుకని ఇలా కచ్చాపిచ్చాగా చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. ఇలా మళ్ళీ సెకండ్ టైమ్ గూడా వేసుకొని మిక్సీ పౌడర్‌నంతా ఒక బౌల్‌లోకి తీసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఆ పౌడర్ అంతా పైకి కిందకి మొత్తం కలిసేటట్టు బాగా కలయి తిప్పుకొని ఉంచుకోండి. ఎందుకంటే ముందుగా మనం వేసిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, తర్వాత ఈ పొడి అన్నీ బాగా కలవాలన్నమాట. తర్వాత ఇప్పుడు వరకు మనం సాల్ట్ యాడ్ చేయలేదు కదా! టేస్ట్‌కి తగినట్టుగా కొద్దిగా సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. సాల్ట్ కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వెల్లుల్లిపాయలను పొట్టు తీసి పక్కన ఉంచుకున్నాం కదా! ఆ వెల్లుల్లిపాయలను కూడా మిక్సీ జార్‌లో వేసుకొని మళ్ళీ ఇలాగే కచ్చాపిచ్చాగా పేస్ట్ చేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా ఈ పొడికి కలిపేసేయాలి. తర్వాత కరివేపాకు పొడి కూడా పక్కన ఉంచుకున్నాం కదా! కరివేపాకు పొడి కూడా దీనికి యాడ్ చేసేసి మిశ్రమం మొత్తాన్ని బాగా కలిసేటట్టు కలుపుకోండి పైకి కిందకి. మొత్తం బాగా కలవాలన్నమాట అంతా కూడాను. అంతా అలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం మెత్తగా చేసుకోండి. మనకి కారప్పొడి కన్సిస్టెన్సీ కొంచెం బరకగా కావాలంటే బరకగా ఉంచుకోండి. కొంచెం మెత్తగా కావాలంటే ఇంకొంచెం మెత్తగా చేసుకోవచ్చనమాట. మనకి కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా మిక్సీ చేసుకోవచ్చు. అలా మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత కారప్పొడి అంతటిని ఒక బౌల్‌లోకి తీసుకోండి.
యాక్చువల్‌గా నేను కరివేపాకు పొడి కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. మామూలుగా అయితే అంత కరివేపాకు పొడి పట్టదు. కరివేపాకు ఆరోగ్యానికి మంచిది కాదనేసి నేను సెపరేట్‌గా పొడి చేసి మరీ యాడ్ చేశానన్నమాట. అందుకని కొంచెం కలర్ డల్‌గా ఉంది. ఎర్రగా రాలేదు. అయితే పొడి ఎలా ఉన్నా కూడా మనకు ఆరోగ్యానికి మంచిదే. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంకా స్పైసీ కావాలంటే మనం కారం యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ పొడి ఇలా ఉంచుకొని మనకి ఇంట్లో చిన్న పిల్లలు ఆడ ఉన్నారనుకోండి, వాళ్ళకి యూజ్ చేయొచ్చనమాట. వాళ్ళకి టిఫిన్‌లోకి, ఇడ్లీల్లోకి, అన్నంలోకి వేసి పెట్టాలనుకుంటే ఈ పొడి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కారం సరిపడా ఉంటుంది. ఎక్కువ కారం అనిపించదనమాట. అలాగే మనం ఏమన్నా రైసులు చేసుకునేటప్పుడు వాంగీబాత్ గాని, జీరా రైస్ గాని అలాంటివి ఏమన్నా చేసుకున్నప్పుడు కూడా ఈ పొడి మనకు రైస్‌లో చల్లుకుంటే కారం కన్సిస్టెన్సీ సరిపోతుందనమాట. అలా వాడుకోవటానికి వీలుగా సగం క్వాంటిటీని ఒక గాజు జార్‌లో తీసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటున్నాను నేను. తర్వాత మిగిలిన హాఫ్ క్వాంటిటీని ఇప్పుడు మనకి కారానికి ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇప్పుడు కొంచెం దీంట్లోకి కారం యాడ్ చేద్దాము. మనం కర్రీస్‌లోకి వాడుకుంటాం గదా! పచ్చి కారం అంటాము. మామూలు కారమే అన్నమాట. ఏ మసాలాలు యాడ్ చేయకుండా ఉన్న కారం అన్నమాట. ఆ కారాన్ని తీసుకొని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. కారం స్పైసీని బట్టి మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత కారం యాడ్ చేసుకోవచ్చు. అలా కారం యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకుంటే మనకి స్పైసీగా ఉండే కారం పొడి రెడీ అయిపోతుంది. ఇది హై ప్రోటీన్ కారం పొడి. ఇది డైటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. ఈ కారం పొడిని ఇలా డైరెక్ట్ గా మనం కూరల్లో చల్లేసుకొని తినేసేయొచ్చు అన్నమాట. ఇంకా వేరే మన కారం యాడ్ చేయక్కర్లేదు. కామన్ గా డైటింగ్ చేసే వాళ్ళు ఎక్కువ కూరలు తినాలి కదా, అలా ఉత్త కూరలు తినాలనుకున్నప్పుడు ఈ కారపొడి యూజ్ చేసుకుంటే గనక ఉత్త కూరలు ఈజీగా తినేసేయొచ్చు అనమాట. ఎందుకంటే మనకు పల్లీలు కలిసి ఉన్నాయి కదా, కమ్మగా ఉంటుందన్నమాట. రుచి కూడాను చాలా బాగుంటుంది. అలాగే ధనియాలు, జీలకర్ర, కరివేపాకు అన్ని యాడ్ చేసాం కదా, ఆ మసాలాలు కూడా యాడ్ అవుతాయి. ఈ కారం పొడిని మనం కారం దోసగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దోస వేసుకొని దోస పైన కూడా చల్లుకోవచ్చు అనమాట. అలాగే ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఇలా రకరకాలుగా మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కారపొడి ఒకటి కనుక మనం ఇంట్లో ఉంచుకుంటే ఎన్ని రకాలుగా అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ కారం కలిపిన కారం పొడిని కూడా వేరే గాజు సీసాలో తీసేసుకుందాము. ఒకటేమో బాగా స్పైసీగా ఉండే కారపొడి అనమాట. ఇంకొకటేమో కొద్దిగా లైట్ స్పైసీగా ఉండే కారపొడి. మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 2 రకాలుగా ముందే ఎండుమిర్చి కలిపి మొత్తం వేసేసామనుకోండి, కారము మొత్తం ఘాటుగా అయిపోద్ది అనమాట. అలా కాకుండా సగం ఎండుమిర్చి సగం కారం కలుపుకొని ఇలా ట్రై చేసి చూడండి. మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే స్పైసీ లేనిది వాడుకోవచ్చు, మనకు స్పైసీ కావాలంటే స్పైసీగా వాడుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు పొడి ఎలా చేశానో చూద్దాము. ఫ్రెష్గా ఎప్పుడైనా మంచిగా కరివేపాకు దొరికింది అనుకోండి, ఇలా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకొని ఉంచుకోండి. శుభ్రంగా ఆరిపోవాలన్నమాట. ఎక్కడ తడి ఉండకూడదు, పొడి పొడిలాడుతూ అయిపోవాలి. ఇలా తడి లేకుండా అయిపోయిన కరివేపాకుని ఇట్లా ఒక బౌల్లో తీసుకొని నేను ఓవెన్లో పెట్టాను. ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ మీద పెట్టైనా లైట్గా వేపుకోవచ్చు. ఓవెన్లో కనుక ఒక 2 మినిట్స్ పెడితే ఇలా హాఫ్ ఫ్రై అయిపోయింది. అలా దాన్ని శుభ్రంగా ఆరనిచ్చి మళ్ళీ వేడి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఓవెన్లో పెట్టుకోవాలన్నమాట. దానిలో తేమ ఏమన్నా ఉంటే పీల్చేసుకుంటుంది. అలా కొంచెం సేపటి తర్వాత మళ్ళీ ఓవెన్లో పెట్టి తీసేస్తే మనకి క్రిస్పీగా తయారైపోతుంది. ఇలా క్రిస్పీగా అయిపోయినప్పుడు మనం అలా చేత్తో నలుపుకుంటేనే పొడి అయిపోతుంది అనమాట. ఇలా పొడి చేసి ఉంచుకుంటే మనకి ఇలా కారప్పొడి చేసుకున్నప్పుడు ఇంకా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అనమాట. మనకి కరివేపాకు ఎప్పుడైనా దొరకనప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను కరివేపాకు ఎక్కువ ఫ్రెష్గా దొరికినప్పుడు ఇలా పొడిలాగా చేసుకొని ఉంచుకుంటాను. ఇలా చేసి ఉంచుకున్న పొడినే ఇప్పుడు నేను కారప్పొడిలో యూజ్ చేశాను. కరివేపాకు మరీ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. కానీ అప్పటికప్పుడు ఆయిల్లో వేపుకొని కూడా కరివేపాకుని వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా నేను చూపించిన కొలతలతో ఈ పద్ధతిలో ఒకసారి కారప్పొడి ట్రై చేసి చూడండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. నచ్చితే కనుక శివకుమారి వీడియోస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.